మాజీ ప్రధాని వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించారని ఆయన అందరికీ ఆదర్శనీయుడని ఎంపీ పురంధేశ్వరి కొనియాడారు. రాజమహేంద్రవరంలోని గోరక్షణపేట జంక్షన్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహానికి బీజేపీ నాయకులతో కలిసి పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాజ్పేయి ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని పురంధేశ్వరి అన్నారు. 25వ తారీఖున భారతీయ జనతా పార్టీ సుపరిపాలన దినోత్సవంగా మేమందరం కూడా నిర్వహించుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. ఇవాళ 100వ సంవత్సరం సంపూర్ణం చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే భారతదేశానికి సుపరిపాలన అందించే దిశగా భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతో వారు ఆనాడు అభివృద్ధికి పునాది వేయటం జరిగింది. బంగారు చతుర్భుజం దగ్గర నుండి గ్రామీణ సడక్ యోజన అంటే గ్రామాలని అనుసంధిస్తూ దాని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకెళ్లవచ్చు అనేటువంటి భావనతోటి గ్రామీణ సడక్ యోజనకి వారు రూపకల్పన చేశారు. అంటే 140 కోట్ల జనాభాలో దగ్గర 65% 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని గనక మనం తీర్చిదిద్దగలిగినట్లయితే వారు మనకి చాలా ఉపయోగపడతారు, దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవ్వగలరు అనేటువంటి ఆలోచనతోటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఉచిత నిర్బంధ విద్య బిడ్డలకి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బిడ్డలకు అందించే దిశగా వారు నిర్ణయం చేసి ఆనాడు వారు పునాది వేయడం జరిగింది. కనుక వారిని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి.